ప్రస్తుతం మనతో పాటు బెల్లనాయక్ ఉన్నారు. బెల్లనాయక్ లోపల ఎటువంటి అంశాలు చర్చలోకి వచ్చాయండి? ఏం బాగా మాట్లాడుకున్నారు? ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులంతా 1-sided గా 80-90% కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసినాం. దాంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100% ట్రైబల్స్ అంతా కాంగ్రెస్ స్టేటట్టు ఎట్లా చేయాలనేటటువంటి దాని మీద చర్చించినాం. మూడోది, భారత్ జోడో న్యాయ యాత్ర రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మణిపూర్ నుంచి ముంబై వరకు ఏదైతే కొనసాగుతున్నదో దీని ఉద్దేశాన్ని యాత్ర లేని రాష్ట్రాల్లో తీసుకెళ్లాలనే డైరెక్షన్ ఏఐసిసి నుంచి ఉంది, పిసిసి నుంచి ఉంది. అందులో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్టీ డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్నటువంటి 40 లక్షల మంది ట్రైబల్స్ కు రాహుల్ గాంధీ గారి యాత్ర ఉద్దేశాలను తెలియజేయాలనేటటువంటిది చర్చ జరిగింది. అదేవిధంగా నామినేటెడ్ పొజిషన్స్ లో కష్టపడి పనిచేసినటువంటి ట్రైబల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి మేడం గారిని కోరడం జరిగింది. పార్టీ తరఫున ఖచ్చితంగా దాన్ని పరిశీలించి అవన్నీ కూడా పరిశీలిస్తాం, అవన్నీ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మాకు అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, కానీ మీకు పదవులు ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారండి? పదవులు ఎందుకు రావట్లేదు? మొన్ననే కదా గెలిచి అధికారంలోకి వచ్చినాం. మేము మొన్న 64 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు మొత్తం పొక్కలు దొడిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు, ఎలకలు తవ్వినట్టు. ఏమంటారు, తొలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ పొక్కలేడు ఏ పొక్కలే ఉందో తీసే పనిలో ఉన్నాం మా నాయకత్వం అంతా కూడా. ఇవాళ మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసి 6 లక్షల కోట్ల అప్పులు చేసి, అప్పులు చేయడానికి అవకాశం లేకుంటే ప్రత్యేక కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల మీద పైసలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు తెలియనియకుండా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియనియకుండా మోసం చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. 6 గ్యారంటీలను అమలు చేయడం ఒకటైతే, ఎస్సీ ఎస్టీలకు స్పెషల్ డిక్లరేషన్ మా ఏఐసిసి అధ్యక్షులు చేసినటువంటి పరిస్థితి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈ బడ్జెట్ సెషన్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం ఎట్లా అనేటటువంటి విషయంలో కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం. అది ఇంప్లిమెంట్ చేయాలని కోరినాం. దాన్ని కూడా పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పి దీపాదాస్ మున్షి గారు చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా అమల్లోకి వస్తాయి. అందుకనే మాకు పదవులు రాకపోవడం కాదు, ప్రభుత్వమే మాది, పదవులని మాకే వస్తాయి. రాకపోవడం అనేది ఉండే సమస్యే లేదు. మా ప్రజలకు మేలు జరగాలి. ఇప్పుడు తండాలకు, గూడాలకు 25 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామనే వాగ్దానం మా పార్టీ చేసింది. దాంతో గిరిజనులతో ఓట్లేసింది. ఆ కొత్త పంచాయతీలు ఏదైతే ఏర్పడ్డాయో ఈ బడ్జెట్ సెషన్ నుంచి పెట్టాలనే రిక్వెస్ట్ కూడా వారికి చేయడం జరిగింది. ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేస్తారు. 5 ప్రత్యేక ఐటీడీఎల్ ఏర్పాటు చేస్తాం అనేది మేము ఎస్సీ సప్లాన్లో మేము డిక్లరేషన్లో చెప్పినాం. ఈ కొత్త ఐటీడీఎల్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3 స్పెషల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినాం మేము ఎన్నికల సందర్భంగా. అదేవిధంగా ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినాం. దాంతోపాటు గతంలో ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టా భూములుగా మారుస్తామని చెప్పినాం. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ సెషన్ నుంచి మొదలయ్యేటటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేయాలనేటటువంటి మాటను వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది, చర్చించడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారితో కానీ సంబంధిత మంత్రులతో కానీ మాట్లాడతానని చెప్పి మేడం చెప్పింది. మా ప్రజలకు మేలు కావడం, వ్యక్తులుగా మాకు మేలు కావడం కిందనే మేము చూస్తాము. మా జనాలకు, మా జాతి బాగుపడితే మేమంతా బాగుపడతాం. అటు సీఎం ఏమో దావోస్ పర్యటనలో పెట్టుబడుల కోసం బిజీలో ఉంటే, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొన్ని బిజీలో ఉన్నారని చెప్పేసి బండి సంజయ్ అంటారు. నిజమే అంటారా? బండి సంజయ్ గారుని వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ నుంచి తీయించి తనకు అనుకూలమైనటువంటి కిషన్ రెడ్డిని కేసీఆర్ గారు తెచ్చుకున్నారు. బండి సంజయ్ గారి పార్టీ, కేసీఆర్ గారి పార్టీ కలిసి పనిచేస్తున్నాయి. బండి సంజయ్ గారి పార్టీ పీఫామ్లు అన్నీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లకే ఇష్యూ చేసిన అనేటటువంటి విషయం ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి వాళ్ళు డైవర్ట్ చేయడం కోసం రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. నంబర్ 1, బీజేపీ పార్టీ 268 మంది ఎమ్మెల్యేలని ఇతర పార్టీలో గెలిపించడం తమ పార్టీలోకి తీసుకున్నారు. ఏక్నాథ్ షిండే శివసేనలో గెలిచిండు, దాన్ని చీల్చి ఇంకో బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మహారాష్ట్రలో. మనం చూసినాం కదా. అదే ప్రయత్నం ఇద్దరు కలిసి చేస్తున్నారు అంటున్నా. ఇద్దరు కలిసి చేసే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు. 1945లోనే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ప్రపంచంలోనే రైతుల సాయుధ తిరుగుబాటు జరిగినటువంటి నేల ఇది. నక్సలైట్ ఉద్యమం వచ్చినటువంటి నేల ఇది. కాబట్టి ఇక్కడ ప్రజలు తిరుగుబాటు తత్వాన్ని కలిగి ఉండేటటువంటి భావన ఉన్నటువంటి ప్రాంతం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చుదామంటే ఖచ్చితంగా ఆ పార్టీలను కూకటి వీళ్లతో లేకుండా పీకేసేటటువంటి ప్రమాదం ఉంది. నేను అంటా ఉన్నాను, ఇది ఇన్సర్జెన్సీకి దారితీస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజలు కొట్లాటకు దిగుతారు, ప్రజలు పోరాటానికి దిగుతారు. ఆ పోరాటం ముందు భారత ప్రభుత్వం తట్టుకోలేదు. అందుకని చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు ఏ రకమైనటువంటి ఉద్యమం అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే అంతకంటే 1000 రెట్ల స్పీడ్తో ఇక్కడ ప్రజా ఉద్యమం వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం. ముళ్ళ కంచెం తీసినాం రాగానే
బారికేడ్లను తీసేసినాం, మంత్రులను కలుస్తున్నారు, ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, తమ సమస్యలు స్వయంగా చెప్పుకుంటున్నారు, తమకు కావాల్సినటువంటి ప్రయోజనాలు ప్రజలే మా పాలన వచ్చిందనేటటువంటి ప్రజాప్రభుత్వాన్ని కూలుదాం అనేటటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఆలోచనలు చేస్తే దాని మూల్యం చెల్లించక తప్పదు ఎవరైనా. ఇప్పుడు భారత్ జోడో యాత్రకు డబ్బులన్నీ కూడా తెలంగాణ నుంచి పోయినాయి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, నిజమే అంటారా? బీఆర్ఎస్ నాయకుల దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి. మరి ఆ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతారో ఏమో. వాళ్ళకు దోసుకున్న దాంట్లోకి వెళ్ళి అమిత్ షాకు మోడీకి కప్పం కట్టడం అలవాటు అయింది కదా, ఇక్కడ కాంగ్రెస్ కూడా అట్లే చేస్తుందేమో అని భ్రమపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాదు, ఈ గాంధీ భవన్ నుంచి ఒక బస్సు పోయింది. ఆ బస్సు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉన్నది, మా పార్టీ బస్సు అది. మా పార్టీకి ఒక డొనేట్ చేసిన బస్సు. పార్టీ తన అవసరాల కోసం ఇవాళ ఏఐసిసి జరుగుతున్నటువంటి యాత్రను పంపించింది. అది ఇక్కడికి వెళ్ళి ఆడ దూసిపెట్టిన ఆట మీలేకంటున్నారా? ఇవాళ కవితను అరెస్ట్ చేస్తామంటారు, ఎందుకు ఆపిరు 1 year? ఎవరు పోయి సౌదా చేసిర్రు? ఇదే హరీష్ రావు కేటీఆర్ సౌదా చేసుకోలేదు, మీరు పోయి మాట్లాడి విచారణకు రమ్మంటున్నారు. 98 సీట్లు, మళ్ళీ చెప్తున్నా, దాదాపు 98 సీట్లు కేసీఆర్ టిక్కు కొట్టిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళేం మాట్లాడుతున్నారా మా గురించి? వాళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడిది? కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కుక్కల్ని పూడ్చే పనిలో ఉంది. ప్రతి రూపాయిని ఒక హార్స్ పవర్ మోటారు 60 లక్షల రూపాయలు బిహెచ్ఎల్కి ఇస్తావు. బిహెచ్ఎల్ దగ్గర ప్రభుత్వం కంపెనీకి కొన్నది 60 లక్షలకు, కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చిరే 2,57,00,000. ఇదేం దోపిడే నాకు అర్థం కాదు. ఒక్కొక్క హార్స్ పవర్ మోటార్కు 2,57,00,000 కాంట్రాక్టర్కు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చి, వాళ్ళు ఆ మోటార్ కొనడానికి వాడు సీల్ కూడా మార్చడు, ఆడ ప్యాక్ చేసి బిహెచ్ఎల్ ఇస్తే పోయి కాళేశ్వరంలో దించిండు. ఆ దించడం కోసం అది కూడా వాడు ట్రాన్స్పోర్టేషన్ బిహెచ్ఎల్లో ఇస్తారు, వీడు ఆడ దించడం కోసం మధ్యవర్తిగా ఉన్నట్టు ఉన్న దానికి ఒక్కొక్క దానికి దాదాపు 1,97,00,000 రూపాయలు తిన్నటువంటి దొంగలు వీళ్ళు. కాబట్టి అదంతా పూడ్చి వాళ్ళ ప్రభుత్వం ప్రజలకు అందించే పని మా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మా ప్రభుత్వం కూలిపోదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి విడాలాలు ఏమంటే ఒక్క రోజున 10 కోట్లు వచ్చినాయి. 138 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విడాలాలు అని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు పిలిపిస్తే ఒకటే రోజులో 10 కోట్ల రూపాయలు మా పార్టీ ఫండ్ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మా ప్రతి కార్యకర్త ఇవాళ పార్టీకి డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. రేపు యాత్ర కంప్లీట్ అయ్యే నాటికి 1000 కోట్ల ఫండ్ కార్యకర్తలు ఇచ్చుకుంటారు పార్టీకి. మీ లెక్క దొంగతనాలు చేయరు, కార్పొరేట్ల దగ్గర తీసుకోరు, కార్పొరేట్ల దగ్గర పోయి లాలుచ్చి పడరు, కిట్ ప్రోగోలో తీసుకోరు. కాబట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు ఇలా లేదు. ఎన్ని సీట్లు వస్తాయి మీకు ఈ లోక్సభ ఎన్నికల్లో? 17 సీట్లు గెలవడం కోసం మేము స్కెచ్ చేసి ప్రణాళిక. మోడీ మళ్ళీ పీఎం అయ్యే అవకాశం ఉందా? మోడీ పీఎం కాడు, మోడీని ఇంటికి పంపించడం ఖాయం, అందులో ఏం తేడా లేదు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాబోతున్నాడు.